నమస్తే, వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోయిల్కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలుపుతంటూ దామాయిపల్లి వద్ద గ్రామస్తుల ఆందోళన. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు. సిఐ పాండురంగారెడ్డి తలకు గాయం. మహబూబ్ నగర్ లో 30 జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. వాహనదారులు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని హితవు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం. హాజరైన డిఆర్ఓ స్వర్ణలత. రహదారి నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. డ్రైవింగ్ లో ప్రతి శాఖను అప్రమత్తంగా ఉండాలని, త్రుటిలోనే ప్రమాదాలు జరుగుతాయన్న విషయం గుర్తుంచుకుని వాహనాలు నడపాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయంలో రహదారి భద్రతా వారోత్సవాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. స్థానిక ఆర్టీఓ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రహదారులను దాదాపుగా అన్నింటినీ బాగు చేయించారని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ బైపాస్ రహదారి పూర్తయితే ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందని అన్నారు. ఈ పనులు ముందుకు సాగకుండా కొందరు కోర్టులో కేసులు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. మరి ఆ వెహికల్ డిజైన్ చేసిందే 5 మందికి, నలుగురికి డిజైన్ చేసిన వెహికల్లో 10-20 మంది పోతే ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి యాక్సిడెంట్ అయితే ఎంతమంది చచ్చిపోతారు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. రెండవది బస్సులు, స్కూల్ బస్సులు ఫిట్నెస్ సరిగా లేకపోవడం, స్కూల్ బస్సులలో డ్రైవర్కు సరైనటువంటి శిక్షణ లేకపోవడం, రకరకాల కారణాలు మనం స్కూల్ బస్సులు చూస్తుంటాం. లారీ డ్రైవర్లు అయితే అసలు డ్రైవింగ్ స్కూల్లో లేవు, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్లో లేవు. లారీ డ్రైవర్ కావాలంటే జనరల్గా డ్రైవింగ్ స్కూల్ నేర్చుకోవాలి. లారీ డ్రైవర్ కావాలంటే పెద్ద లారీ డ్రైవర్ కింద ఆయన క్లీన్గా పనిచేయాలి. 2 నెలలనే ఆయన ఏం చేస్తాడు, ఎదురు వస్తుందంటే నేను నడుపుకోరా అని చెప్తాడు, ఆయన నడుపుతుంటాడు. లేదా ఆయనకు మందు అలవాటు ఉందనుకో, ఆయన మందు ఆగింది అనుకో, నడుపుకోరా అని చెప్తే నడుపుతాడు, యాక్సిడెంట్ అయితే దిగి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. అట్లా ఒకరిద్దరు చేసిన దానికి అందరికి పేరు వస్తుంది. ఎంతమంది డ్రైవర్లు క్రమశిక్షణతో ఉంటారు, కానీ ఒక్కరిద్దరు తప్పిదం చేసినా ఎంతో ఘోరం జరిగిపోతుంది. మరి లారీ డ్రైవర్లు కూడా పూర్తి అవగాహన కలిగించుకొని చేయాలి. ఇవన్నీ వ్యక్తిగతంగా డ్రైవర్లు చేసేటువంటి నియమ నిబంధనలు అవన్నీ కూడా పాటించకపోవడం వల్ల ఒకటైతే రోడ్ల విషయం. రోడ్లలో చిన్న రోడ్లు ఉన్నందుకు బస్సు వస్తుందంటే దిగంగానే స్లిప్ కావడం, పడడం జరుగుతుంది. 4 సంవత్సరాలు మీరు చూస్తున్నారు, చాలా వరకు రోడ్లు వేసినాం. మా ముఖ్యమంత్రి గారు ఈ గవర్నమెంట్లో కూడా మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్ నుంచి విలేజ్కి, అట్లా ప్రతి దగ్గర కూడా ఎన్నో రోడ్లు కూడా వేయించినాం కనుక యాక్సిడెంట్స్ కావట్లేదు. ఆర్టీసీకి కూడా చాలా మంది ఆర్టీసీలో రిపేర్లు అయితే లేవు సార్, టైర్లు కూడా ప్రాబ్లం అయితే లేదు, వెహికల్ కూడా రిపేర్స్, ఇంజన్ కూడా రిపేర్కి వస్తలేదు కూడా మేము వింటున్నాం. మేము చాలా వరకు రోడ్లు అయినాయి. ముఖ్యంగా మనం మహబూబ్నగర్లో మనం మెయిన్ రోడ్ చూస్తాం, పుట్టి యాక్సిడెంట్ అయితే నిద్రపోతున్న మనిషి అయితే పుట్టిగా గుండెకి చచ్చిపోతాడు. మరి అదేవిధంగా ఆటో డ్రైవర్లు చూసినట్టయితే ఈ జిల్లాలో ఆటో డ్రైవరు కూర్చునేటటువంటి డ్రైవింగ్ సీట్కి ఎడమ రోకు కుడి రోకు కూడా మనుషుల్ని కూర్చోబెట్టి మరి వాడికి డ్రైవింగ్ బండి తిప్పరాకుండా 20 మంది 30 మంది ఏముంది, దాంతో ఒక లారీ ఒక టిప్పరు యాక్సిడెంట్ చేస్తే ఒక్కసారి పిట్టల్లాగా 10 మంది 15 మంది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాడు కూడా లైసెన్స్ లేకుండా నడపకూడదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవాళ రేపు కొంచెం రోడ్డు మీద అంటే కొంతవరకు ప్రజల్లో మార్పు వచ్చి
పిల్లల మానపచ్చు రోడ్డు మీద సీసాలు పెట్టడం, అట్టిపండు తొక్కలు పెట్టడం, పబ్లిక్లో అందరు చూసేటట్టు సిగరెట్ తాగటం, ఇలాంటివన్నీ ఎవడో ఒకటి చెప్పడం మన బాధ్యత, సామాజిక బాధ్యత. దానికి చదువు అవసరంలే, దానికి పెద్ద ఎంఏ బిఏ ఎంబీబీఎస్ చదువుకోక్కర్లే. కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా కూడా ఎదుటి వాడికి ఇబ్బంది కలగకుండా మనము ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. అది మనకు తల్లిదండ్రులు, ఇంట్లో కుటుంబం నేర్పించవలసినటువంటి మన బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు పోలీస్ శాఖకు, రవాణా శాఖకు ఖచ్చితంగా మీరు కోఆపరేట్ చేయాలి. సామాజిక బాధ్యత మీ మీద ఉంది. మరి లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. ఓవర్లోడ్, దాని యొక్క ఓవర్లోడ్ వేసి బండి తోలటం వల్ల బండి కంట్రోల్ కాక యాక్సిడెంట్ అయ్యి మనుషులు చచ్చిపోతారు. అదేవిధంగా రోడ్డు బాగున్నప్పుడు హెవీ స్పీడ్తో పోయినప్పుడు బండి కండిషన్ బాగాలేక బ్రేకులు పడక మనకు హైవే మీద రోజు ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. అనవసరంగా కర్నూలు టు హైదరాబాద్ హైవే మీద మాకు 2 రోజులకు యాక్సిడెంట్, లేదా బండి గుద్దకున్నా కూడా ఓవర్ స్పీడ్ పోయి ఆ డివైడర్లో గుద్దుకొని చనిపోవటం, లేదా పిల్లగాళ్ళు ముగ్గురు నలుగురు 4 ట్రిపుల్ రైడింగ్ చేసి తాగి ఓవర్ స్పీడ్ పోయి మరి వాటికి గుద్దుకోవటం, తల్లిదండ్రులకు కడుపు కోత, ఇవన్నీ కూడా మనము ఎల్డర్స్గా ఇటు పిల్లలకి, మరి యూత్లో ఉన్నటువంటి పిల్లలకి మనం జాగ్రత్తలు చెప్పాలి. నేను వాళ్ళకి చెప్తుంటాను, మీ వల్లనే నేను బతికాను సార్, లేదంటే నేను చనిపోయేవాడిని అని చెప్తాను. నేను వాళ్ళకి చెప్తాను, నా వల్ల నువ్వు బతకొచ్చు, అంటే నా ప్రాణం అంతా నీ చేతిలో ఉందని కొంతమంది చెప్తుంటారు. డాక్టర్ సార్ మీ చేతిలో ఉందండి, నీ ఒక్కరి ప్రాణం నా చేతిలో ఉండొచ్చు, కానీ నీ చేతిలో మాత్రం దాదాపు 40-50 మంది ప్రాణాలు ఉంటాయి. నీవు చక్కగా నడిపితే, ఒక డాక్టర్ ఒకరిని బతికిస్తే నువ్వు చక్కగా నడిపితే 40 మంది ప్రాణాలు రక్షిస్తుంటావు. కాబట్టి నీ వృత్తి అంతకంటే చాలా ఉన్నతమైనది. చాలా మంది డ్రైవర్ వృత్తి అనగానే ఒక రకమైన ఇది ఉంటుంది, కానీ నేను అత్యంతంగా గౌరవించే వాళ్ళలో డ్రైవర్ మొట్టమొదటి వాడు. నిజంగా మన ప్రాణాలందరినీ కూడా తన అరచేతిలో పెట్టుకొని టెన్షన్ వస్తున్నా ఏమొస్తున్నా చాలా చూస్తుంటాం. గుండెపోటు వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ మొన్న గుండెపోటు వస్తుందంటే చెట్టు చాటు కాపేసి అంతమంది ప్రాణాలను కాపాడాడు. చాలా మంది నిజంగా డ్రైవర్ వృత్తిని మీరు ఒక చిన్నగా భావించొద్దు, లేదంటే బతుకు తెరువుగా భావించొద్దు. నిజంగా అది చాలా గొప్ప వృత్తి ఇది. కాబట్టి నేను డ్రైవర్స్కి అదే చెప్తుంటాను, నా చేతిలో మీ ఒక్కరి ప్రాణం ఉంటే, మీ చేతిలో మీ వాహనం నడిపే వాళ్ళందరూ, దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళందరి ప్రాణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నడపమని చెప్తుంటాను. అదేవిధంగా ఇంతకుముందు చెప్పారు సీట్ బెల్ట్ విషయంలో. సీట్ బెల్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను కడపలో పనిచేశాను, మీ అందరికీ తెలిసి ఉంటుంది. కడప శోభా నాగిరెడ్డి గారు యాక్సిడెంట్ అయినది, అంతకంటే ముందు నేను అక్కడి నుంచే వస్తున్నాను. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి ఫిబ్రవరి 4th to 10th వరకు ఇది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ రవాణా శాఖ ముఖ్య కార్యక్రమం తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ, పోలీసును, ఆర్ఎండ్బిని, మున్సిపాలిటీని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రజలకు, డ్రైవర్లకు, స్కూల్ పిల్లలకు అందరికీ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ ఆర్టీఓ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి, ఇనాగ్రల్ కార్యక్రమానికి బ్రోచర్ రిలీజ్ చేసుకుంటూ స్థానికంగా ఉన్న అందరి డ్రైవర్లు, ఆటో డ్రైవర్ పడితే స్కూల్ బస్ వరకు, లారీ డ్రైవరు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవరు, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు ఈ కార్యక్రమానికి సుమారుగా 40 మంది వచ్చారు. ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే గారు, వారు ఒక విధంగా ఎమ్మెల్యే, ఒక విధంగా అధికారిగా పనిచేసి ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి వారు రోడ్ సేఫ్టీ విషయంలో మున్సిపల్ అధికారిగా వాళ్ళు క్షుణ్ణంగా చెప్పారు. ముఖ్యంగా 5 సంవత్సరాల కింద తెలంగాణ రాకముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఇండియాలో రోడ్డు ప్రమాదాలలో నంబర్ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రం. తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు మూల కారణం స్పీడ్ అయినప్పటికీ కూడా రోడ్లు కూడా అంతే ఈక్వల్ కారణం. ట్రాఫిక్ అనుగుణంగా రోడ్లను పెంచి వెడల్పు చేసినట్టయితే, రోడ్లను అభివృద్ధి చేసినట్టయితే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని అభివృద్ధి చెందిన దేశాలలో మేము సైంటిఫిక్గా చూసాం.
మహబూబ్నగర్ జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయంలో రైతు పాస్ పుస్తకాలను మరియు పెన్షన్ల గురించి ఎంపీటీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రెవెన్యూ సమావేశం నిర్వహించారు. పాస్ పుస్తకాలు అందని రైతులకు వీలైనంత త్వరగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, వీఆర్ఓ, వీఆర్ఏ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రెవెన్యూ మీటింగ్ హాల్లో నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను డీఆర్ఓ స్వర్ణలత స్వీకరించారు. అధికారులు ప్రజల ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను 1 టన్ పొజిషన్ కాడ మా వీధిలో ఉంటాము, రామ్నగర్ వీధి. ఆ చుట్టుపక్కల మొత్తం హనుమాన్ టెంపుల్ దగ్గర మొత్తము పడిపోయిన ఇండ్లు ఉన్నాయి. మా ఇంటి మొత్తం వెనుక ముందలు అంతా అవే ఉన్నాయి. ఈ సంవత్సరము 2 సంవత్సరాలకి వెళ్ళి పిల్లలకి చాలా డెంగ్యూ వ్యాధులు, అన్ని రకాల వ్యాధులు వస్తే హాస్పిటల్కే పెట్టకమవుతుంది. మేము ప్రైవేట్ ఎంప్లాయీలము. హాస్పిటల్కే సంవత్సరానికి 30-40 వేలు హాస్పిటల్కి పెట్టాలంటే మాకైతే లేదు. పోయి కౌన్సిలర్కి చెప్పినాము, మున్సిపాలిటీలో చెప్పొచ్చి వచ్చినాం. కాకపోతే ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇంటి స్థలం వాళ్ళకు కూడా చెప్పేసి వచ్చినాం. 2-3 సార్లు తిరిగి చెప్పేసి వచ్చినాం. వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. మేమే అక్కడిక్కడ సాఫ్ చేసుకోవాలి, మళ్ళీ 1 సంవత్సరం దగ్గర ఉండాలి, మళ్ళీ పోయి చెప్పాలి. ఇదే అవుతుంది మాకు. కానీ వాళ్ళు ప్రభుత్వంకి వెళ్ళి కానీ ఇంటి ఓనర్స్ దగ్గరికి వెళ్ళి కానీ కౌన్సిలర్ గారు దగ్గర కానీ ఏ రెస్పాన్స్ వస్తలేదు మాకు. కనీసం ఇప్పుడు ఈ ప్రజావరణలనన్నా మాకు సరైన న్యాయం జరుగుతుందని వీరికి వచ్చినాం మేము. ఇక మా గల్లీలో ఉన్న వాళ్ళమందరం మేము ఇప్పుడు పాపకి డిసెంబర్ నెలలో డెంగ్యూ వ్యాధి వచ్చింది. పూర్తి చనిపోయే పరిస్థితుల్లో పాప ఉన్నది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పోయిన సంవత్సరం మా బాబుకి వచ్చింది, నా కొడుకుకి మా పిల్లలు ఇద్దరికి ఇదే పరిస్థితి వచ్చింది. పక్కన కొంచెం దూరంలో వీళ్ళ బాబుకు కూడా సుస్తయింది డెంగ్యూ వ్యాధి, మా వాళ్ళ బాబు. ఇట్లా గల్లీలో ఉన్న వాళ్ళమందరము ఎవరు సరిగా ఉండగా రోగాల పాలకి ఈ మురికి వాసన వస్తుంది. 3 రోజుల క్రితం పిల్లి చచ్చిపోయింది, ఎవరు లేరు, తీసేసేటోళ్ళు కూడా ఎవరు లేరు గల్లీలో. వాడు క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎవరు రావడం లేదు. ఈరోజు నల్ల వచ్చిన రోజు ఆయన వస్తే మళ్ళీ నల్ల వచ్చిన రోజే వస్తాడు. మొత్తం మోరీలు మొత్తం క్లీన్ అయిపోయినాకనే ఆయన వస్తాడు. ఆడ ఏముంటుంది తీయడానికి కూడా ఏముండదు. ఇప్పుడు ఇట్లా ఉంది మా గల్లీ పరిస్థితి. అందుకోసమే ఈ కలెక్టర్ గారిని కలిస్తే మాకు మా ఇంటి దగ్గర మేము తిండి అయినా ఇట్లానే తెచ్చుకుంటాం, కానీ ఈ రోగాలకి మేము పెట్టుకోవాలంటే మాకు అయితే లేదు. దానికోసమని కలెక్టర్ని కలిస్తే మాకు ఏమైనా అవకాశం ఇచ్చి చుట్టుపక్కల ఏమి క్లీన్ చేసేసి పాడవని ఇల్లు తీసేస్తే మేము ఎట్లనే ఇంటి పక్కన ఉంటాం కాబట్టి ఎప్పుడు క్లీన్ పెట్టుకునే అవకాశం మాకు ఉంటుందని అడుగుదామని వచ్చినాం. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను మహబూబ్నగర్ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మోడర్న్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు తెలంగాణ చౌరస్తాలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి విద్యార్థులు పూలు ఇచ్చి తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని కోరారు. విద్యార్థులు వారి కుటుంబాల్లో ట్రాఫిక్ సమస్య, ప్రమాదాల తీవ్రత గురించి చర్చిస్తే ఎంతో మార్పు వస్తుందని సిఐ అమర్నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈరోజు 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మోడర్న్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ గురించి, వాళ్ళు రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రాం గురించి, వాళ్ళు చేయవలసిన విధులు, వాళ్ళు చేయకూడని పనులు, వాళ్ళ పేరెంట్స్కి ఇన్స్పిరేషన్ ఇచ్చేలా మా సిబ్బంది మేము అందరం చెప్పడం జరిగింది. వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు కూడా సహకారంతో ఈ కార్యక్రమం సజావుగా జరిగింది. ఇప్పుడు ఈ తెలంగాణ చౌరస్తాలో హెల్మెట్ లేని వారికి పూలతో దోజ్ ఆర్ నాట్ వేరింగ్ హెల్మెట్, ఎవరైనా పెట్టుకోలేదో వాళ్ళకి పూలతోని హెల్మెట్ పెట్టుకోమని విద్యార్థులతో అవగాహన చెప్పించడం జరిగింది. హెల్మెట్ పెట్టుకున్న వారికి బహుమతిగా ఒక చాక్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు స్కూల్ సిబ్బందికి, ప్రిన్సిపల్ డైరెక్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. కోయల్కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపవద్దంటూ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళన హింసకు దారితీసింది. కోయల్కొండ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ గత కొన్ని రోజులుగా ఆ మండలానికి చెందిన ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అదే మండలం దమ్మాయిపల్లికి చెందిన ప్రజలు కోయల్కొండను మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ ఆందోళనకు దిగడంతో పాటుగా వంట వార్పుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో బూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి తలకు గాయమైంది. దీంతో గాయపడ్డ సీఐని తక్షణమే అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చదువులు నేర్పడమే కాదు, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతున్నారు. బ్రైటర్ మైండ్స్ పేరుతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంపొందించే విధంగా నైపుణ్యాలను పెంచుతున్నారు. బూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని బొమ్మలు గీయడం, బంతుల రంగులు చెప్పడం ఇవన్నీ వారి జ్ఞాపకశక్తిని పెంచుతున్నాయి.
ఈ కార్యక్రమం వల్ల పాఠాలను అవగతం చేసుకోవడంలో మార్పులు గమనించామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ బ్రైటర్ మైండ్ కార్యక్రమం విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రావడానికి ముఖ్య కారణం ఎమ్మెల్యే సార్ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు. అయితే ఇంతకుముందు భూత్పూర్ కేజీబీబీలో ఈ ప్రోగ్రామ్ నడిచినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ మంచిగా ఉంది అని చెప్పి చూసి యూపీఎస్ అన్నాసాగర్లో కూడా పెట్టాలి అని చెప్పని సార్ అన్నారు. అదే మాదిరిగా కలెక్టర్ ఉన్నాడు సార్ మనకు యూపీఎస్కి అలాట్ చేసింది అనమాట. మండలంలోనే ఇది ఫస్ట్ స్కూల్ యూపీఎస్. అయితే ఈ చిన్న పిల్లలు ఎట్లా చేస్తారో అని చెప్పి మేము ఫస్ట్ అనుకున్నాము. స్టాఫ్ కూడా తక్కువ. ఏమైంది అని చెప్పారంటే చూద్దాంలే అని చెప్పి మేము స్టార్ట్ చేసినాము. పిల్లల్లో ఇంతకుముందు కాన్సన్ట్రేషన్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ 5 క్లాసెస్ జరిగింది. జనవరి 2 నుండి స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు 5 క్లాసులు జరిగినాయి. అయితే పిల్లలు చాలా కాన్సన్ట్రేషన్తో క్లాసులు వింటున్నారు. ఇంతకుముందు లెసన్లు చెప్పేప్పుడు ఏమైంది అంటే మాట్లాడడం అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడేమో చాలా శ్రద్ధగా వింటున్నారు. ఇంకా మైండ్ కూడా బాగా ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. మనము బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ 10 ఫింగర్స్లో చేతి 5 వేలు తర్వాత కాళ్ళ వేలు ఉండే నరాలు మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజులు మొత్తం ఇక్కడ చేయడం నుండి బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా తయారవుతుంది. కాబట్టి పిల్లల్లో కూడా మార్పు కనిపిస్తుంది. మై నేమ్ ఈజ్ అక్షయ, స్టడీయింగ్ 6th క్లాస్. మనకు బెటర్ మైండ్లో ముఖ్యమైనది మెడిటేషన్. అది చేస్తే మనకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇంకా బెటర్ మైండ్లో మనకు కాన్సన్ట్రేషన్ ఇది చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. మనం బాల్స్ ఎలా చెప్పగలుగుతున్నామంటే మన మనసులో అది దివ్య చేతి పెరుగుతుండడం వల్ల మనం బాగా చెప్తున్నాము. బాల్స్ కార్డ్స్ కానీ ఇప్పుడు బాల్స్ రెడ్ కలర్ బాల్ కానీ మా మమ్మీ శారీ కానీ అవన్నీ మనకు మనసులో అనిపిస్తాయి. అవి మెడిటేషన్ చేయడం వల్ల బాగా అనిపిస్తాయి మనసులో. మహబూబ్ నగర్ పట్టణంలోని లోకల్ ఛానల్స్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా మెట్టుకాడి ప్రభాకర్, జమ్ని శేఖర్ గౌడ్లు ఎంపికయ్యారు. పాలమూరు పట్టణ అధ్యక్షుడిగా జయాకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, రాజేష్, ప్రధాన కార్యదర్శులుగా గోకులం వెంకటేష్, పసుపుల శ్రీనివాసులను ఎన్నుకుంటారు. మీడియా సెల్ ఇన్ఛార్జిగా అనిల్ కుమార్లు ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రాఘవేందర్ రాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్, జమ్ని శేఖర్ గౌడ్లు మాట్లాడుతూ ఐక్యమత్యంతో ముందుకు సాగి హక్కుల కోసం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని నూతన కార్యవర్గానికి విజ్ఞప్తి చేశారు. దూకుడు స్వభావం ఉన్న ముఖ్యమైన కరీం ఖాన్ గారు, మన శేఖర్ గౌడ్ గౌరవ అధ్యక్షుడు, అందరూ ఇట్లా పర్సన్లు ఒక లాంగ్ మీడియా మిత్రులకు నమస్కారం. నేను రాఘవేంద్ర రాజు. ఈరోజు లోకల్
టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కలిసి ఒక కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకొని మహబూబ్నగర్ టౌన్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది, జయాకర్ గారిని. అట్లాగే గౌరవ అధ్యక్షులుగా మహబూబ్నగర్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా మెట్టుకాడి ప్రభాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది, శేఖర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే నన్ను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నేటి సందర్భము. మాకు ఈ పదవి యునానిమస్గా కట్టబెట్టినందుకు మీడియా సోదరులందరికీ ధన్యవాదములు. వారి ప్రతి కష్ట సుఖాలలో మేము పాలు పంచుకుంటాము. వారికి ఏ ఆపద వచ్చినా మేము ముందుండి అది క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాము. నేను, ప్రభాకర్ గారు, శేఖర్ గౌడ్ గారు అందరం కలిసి ఉమ్మడిగా వారికి ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి అందజేస్తాము. అక్రిడేషన్ గురించి కానీ, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ గురించి కానీ, ఇంకేదో ఇతరత్ర ప్రభుత్వం నుంచి వారికి అందే ప్రతి సాయాన్ని దగ్గరుండి అందించే ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదములు. ఉన్న లోకల్ జర్నలిస్టులు అందరూ అంటే కెమెరామెన్లు, రిపోర్టర్లు వీళ్ళందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి ఈరోజు కార్యవర్గం ప్రకటించడం జరిగింది. సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చలు జరిగినంతరం ఏకగ్రీవంగా జయాకర్ గౌడ్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా పసుపల శ్రీను, గోకులం వెంకటేష్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం అంతా కూడా జర్నలిస్టుల అవసరాలను, వారికున్న అవసరాలను అంటే అక్రిడేషన్లు కానీ ఆర్థిక పరంగా, తర్వాత ఆరోగ్యపరంగా చాలా కుటుంబాలు, జర్నలిస్టుల కుటుంబాలు కొంచెం దీనమైన అవస్థలోని ఈ రాజకీయ నాయకులు లేక ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఎక్కడంటే అక్కడ వీళ్ళు జర్నలిస్టులు ఉరుకులు పరుగులు తీసుకుంటూ న్యూస్ కవర్ చేసిన అప్పటిపూర్తికి తాత్కాలికంగా ఏదో వాళ్ళను సంతోషపెట్టి తర్వాత పలకరించకపోవడం అనేది జరుగుతుంది. జర్నలిస్టులందరూ ఒక తాటి మీద ఉండి ఐక్యంగా ఉండి గౌరవంగా ఆత్మగౌరవంతో ఉండాలనేదే ఈరోజు మొత్తము సమావేశం ఒక సారాంశం. జర్నలిస్టులందరూ కూడా ఐక్యతగా ఉండి వారి హక్కులు సాధించుకోవాలని ఈ సందర్భంగా మేము కోరడం జరిగింది. జర్నలిస్టులు కూడా ఎన్నికల జోలికి పోకుండా ఏకగ్రీవంగా వాళ్ళు ఐక్యంగా ఉండి అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఐక్యతను వాళ్ళు ఎప్పటికీ కొనసాగిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడ్డవారితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డవారిని ఆదుకుంటున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. గత డిసెంబర్ 24న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ నందిపేట మండలం మారుపల్లి గ్రామంలో 80 మాల సామాజిక కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర నేత మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిందితులకు కఠిన శిక్షలు పడకుండా అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 5న ఆర్డీఓ కార్యాలయాలను ముట్టడిస్తామని అన్నారు. గత నెల డిసెంబర్ 24న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ నందిపేట మండల్ మార్పల్లి గ్రామంలో 80 కుటుంబాలను మాల సామాజిక వర్గానికి చెందినటువంటి దళితులను ఆ గ్రామ అభివృద్ధి కమిటీ అగ్రవర్ణాలకు చెందినటువంటి ఆ గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవన నిర్మాణం చేసుకుంటారా అనే వారు జీర్ణించుకోలేక వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన సంఘటన మీరంతా విదితమే. కానీ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలని వారిపైన ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయకుండా వాళ్ళని ఒక్క రోజులోనే నామమాత్రంగా మిగతా సిబ్బంది కూడా అగ్రవర్ణాలకు తొత్తుగా వివరించి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నిర్వీర్యం చేయడంలో పూర్తిగా బాధ్యత వహించారు. కాబట్టి ఆరుమూరు దళితులకు న్యాయం జరిగే వరకు, మారప్పల్లి దళితులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 5న ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టినాం.
ఇటిక్యాల మండలం మునగాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్ జయలక్ష్మి తెలిపారు. గ్రామ ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి పరుస్తానని ఆమె అన్నారు. నమస్కారం అండి, నా పేరు కొప్పుల జయలక్ష్మి. మునుగాల గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు నిలబెట్టుకుంటాను. ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సహాయమైనా చేయగలను. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా సభ్యుడు రాము అకాల మరణం చెందినందుకు మహబూబ్నగర్ జిల్లా FMCG అసోసియేషన్ తరఫున వారి కుటుంబానికి 38,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నరసింహులు, ఉపాధ్యక్షుడు సైదులు, కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ సభ్యులందరూ కలిసి మన తోటి కార్మికుడు రాము గారు అనే వారి కారణం వల్ల మృతి చెందడం జరిగింది. మనము వారి యొక్క కుటుంబానికి ఈరోజు అక్షరాల మనం 38,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగినది. ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రతి ఒక్క సభ్యులకు పేరు పేరున మన FMCG అసోసియేషన్ ఆధ్వర్యాన వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇటు యొక్క సమావేశానికి అందరూ హాజరైన వారందరికీ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోయిల్కుంట మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలుపుతంటూ దామాయిపల్లి వద్ద గ్రామస్తుల ఆందోళన. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు. సిఐ పాండురంగారెడ్డి తలకు గాయం. మహబూబ్నగర్ లో 30 జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. వాహనదారులు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని హితవు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం. హాజరైన డిఆర్ఓ స్వర్ణలత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ ను తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.